ఈ వీడియోలో మృగాన్ని పూజిస్తూ దాని ముద్రని వేసుకోబోయే వారికి ఈ అంత్యకాలంలో దేవుడి లోకానికి పంపుతున్న అత్యంత తీవ్రమైన హెచ్చరిక గురించి వివరిస్తున్నాను. ఇంటర్నెట్లోకి వెళ్ళి మార్క్ ఆఫ్ ది బీస్ట్ అని మీరు టైప్ చేసినట్లయితే అసలు మార్క్ ఆఫ్ ది బీస్ట్ అంటే ఏంటి అని మీకు కొన్ని కనిపిస్తాయి. ఈ మార్క్ ఆఫ్ ది బీస్ట్ని బైబిల్లో అనగా తెలుగు బైబిల్లో 666 ముద్ర, ఇది సాతాను యొక్క ముద్ర అని రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 9-10 వచనాలు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసడి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అని ఇక్కడ రాయబడింది. ఇదే 666 ముద్ర. ఈ ముద్రను ఎవరైతే వేసుకుంటారో వారికి మాత్రమే లోకంలో వారికి కావాల్సిన అన్ని నిత్యావసర వస్తువులు దొరుకుతాయి, లేకపోతే అలాంటివి ఎవరికి దొరకవు అని ఒక నిబంధన వచ్చే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ కొన్ని ఎయిర్పోర్ట్లో RFID చిప్ ద్వారా అలౌ చేస్తున్నారు, ఈ లేకపోతే వారికి అనుమతి లేదు. ఈ విధంగా ఎవరైతే ముద్రలు వేసుకుంటారో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నా కూడా వారు దేవుణ్ణి పక్కన పెట్టి విగ్రహారాధనకు బానిసలైపోయి లోకానికి బానిసలైపోయి సాతాన్ని ఆరాధిస్తూ ఉంటారు. రిఫరెన్స్ బుక్ అయిన లాస్ట్ డే ఈవెంట్స్ అనే బుక్లో 168 పేజీ మనం చూసినట్లయితే సాతానుడు యేసుక్రీస్తుని అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తాడు. ఈ అంత్యకాల దినములలో సాతానుడు ఒక మానవుడిలా మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువులా కూడా అనేక మందికి కనిపించి రాజులకు రాజుగా ప్రభువుగా పిలిపించుకుంటూ మనుషులను మోసం చేస్తాడు. అక్టోబర్ 31వ తారీఖున హాలోవిన్ సెలబ్రేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజున సుమారు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెకరేషన్లు కానీ కాస్ట్యూమ్స్ కానీ కొన్ని ట్రీట్లు కానీ లేకపోతే పార్టీ కానీ ఇలాంటి వాటికి సుమారు 400-500 కోట్ల డబ్బులు ఖర్చు చేసి వృధా